నమస్తే అండి. వెల్కమ్ టు మన ఇంటి సిరివెన్నెల. ఇక్కడ మీకు నేనేం చూపిస్తున్నానంటే, నేను పెంచుకుంటున్న వంగ మొక్కలు ఇవి. పూలు చూసారా? అసలు చెట్టు నిండా కాయలు, పిందెలు, చాలా హెల్తీగా ఉంది చెట్టు. ఇలా ఏలబడి ఉన్నాయి కాయలైతే. సమ్మర్ అయినా చాలా హెల్తీగా ఉంది ప్లాంట్. ఇది ఒక రకం వంకాయ. ఇందులో నా దగ్గర తెల్ల వంకాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇది తెల్ల వంగ. ఆకుకి అక్కడక్కడ ఏదో మచ్చలు పడి హోల్స్ పడుతున్నాయి. దానికోసమని నీమ్ ఆయిల్ స్ప్రే చేశాను. ఇప్పుడు కొంచెం బాగానే ఉన్నాయి, హెల్తీగా. ఈ చిగుర్లు అవి బాగా వస్తున్నాయి. ఒక 7-8 ఉన్నాయి మొక్కలు, వంగ మొక్కలు. అన్ని మొక్కలు కూడా ఫుల్గా పిందెలు పూతొచ్చున్నాయి. చాలా హెల్తీగా ఉన్నాయి మొక్కలు మాత్రం. బాగా బుషీగా కూడా వస్తున్నాయి వంగ మొక్కలు. కాకపోతే ఎక్కడన్నా మట్టి తగిలిన చోట మాత్రం ఆకులు ఇదవుతున్నాయి. ఆ కింద వరకు ఆకులు కట్ చేస్తే ప్లాంట్ వరకు బాగానే ఉంది. ఇది చూసారా? ఇది ఇంకొకటి గుత్తులు గుత్తులుగా ఎలా ఉన్నాయో చాలా బాగా వచ్చాయి. దీంతోపాటు బత్తాయి మొక్క కూడా చూపిస్తున్నా మీకు. బత్తాయి మొక్క ఈ మధ్య వేసాము. చిగుళ్ళు వచ్చి చెట్టు కూడా, ఇది కూడా బాగా హెల్తీగా ఉంది. బాగా ఈ చిగుళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు మీకు సండే వ్లాగ్ కదా, ఇవాళ నేను పిల్లలు ఉన్నారు ఇంట్లో, బిర్యానీ చేశాను. ముందుగా బిర్యానీకి కావాల్సిన మసాలాలు అవన్నీ అందరు చేసుకునేదే రొటీన్గా, కాకపోతే నావే చూపిద్దాం అనుకుంటున్నాను అంతేను. ఇలా అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే వంట తొందరగా అయిపోద్ది. నేను ఏ వంట చేయాలనుకున్నా ముందుగా అన్నీ ఇలాగ తీసి పెట్టుకుంటాను. క్లీన్ చేసుకుని ఆకులు ఏమైనా ఉంటే క్లీన్ చేసేసి రెడీగా పెట్టుకుంటే వంట అంతా ఫాస్ట్గా అయిపోతుంది. మధ్యలో చికెన్ చూపించాను అనుకుంటున్నారా? అది చికెన్ ఫ్రైకి. ఇలా అల్లం వెల్లుల్లి క్లీన్ చేసి పెట్టుకుంటే, వెల్లుల్లికి నేను పొట్టు తీను, ఎందుకంటే పొట్టులో ఫైబర్ ఉంటుంది కాబట్టి అలాగే గ్రైండ్ చేసేస్తాను మెత్తగా. అల్లం అంతా క్లీన్ చేసి పెట్టుకున్నా. కొంచెం ఎక్కువే చేసుకుంటానండి మసాలా, కొంచెం స్టాక్ ఉండేటట్టుగానే. ఇది రైసు క్లీన్ చేసి పెట్టుకొని ఒక 10 నిమిషాలు అలా నానబెట్టుకుంటే రైస్ బాగుంటుంది. బాగా నీట్గా కడిగేసిన తర్వాత నానబెట్టుకోవాలి. ఇవి నానబెట్టిన తర్వాత కడిగితే బియ్యం మెత్తగా అయిపోతాయి. ఇప్పుడు మసాలా వేస్తున్నా. నేను ఇందులో ఇంకేమీ వేయనండి, ఓన్లీ అల్లం వెల్లుల్లి మాత్రమే. కొత్తిమీర తెచ్చుకోగా మిగిలింది అలా గ్లాస్లో వాటర్ వేసి పెట్టుకుంటే 2-3 రోజులు ఉంటుంది ఫ్రిడ్జ్లో కన్నా. కుక్కర్లో చేస్తున్నానండి నేను బిర్యానీ, కొంచెం ఫాస్ట్గా అయిపోవాలని. తొందరగానే అయిపోతుంది కుక్కర్లో, ఈజీగా కూడా ఉంటుంది నాకు. ఏదైనా ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే మాత్రమే వేరే దబర్లో పెడతాను. కొంచెం అంతా ఆయిల్ వేసుకొని, మరీ అంత ఎక్కువ వేసుకోకూడదు, మరీ అంత తక్కువ వేసుకోకూడదు. ఎక్కువ వేసుకున్నా తినలేము, చేయంతా ఆయిల్ ఆయిల్గా అనిపిస్తుంది. మీడియంగా పోసుకోవాలి ఆయిల్. కొంచెం హీట్ అయిన తర్వాత స్పైసెస్ వేస్తున్నా. నా దగ్గర ఉన్న స్పైసెస్ వరకే వేస్తున్నాను, పెద్ద ఎక్కువగా స్పైసెస్ ఏం వాడను నేను. కొంచెం అంతా వేస్తున్నాను, కొంచెం జీడిపప్పు కూడా. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీడిపప్పు వేసేసాను. ఇవి మరీ గోల్డెన్ బ్రౌన్ ఏం రాక్కర్లేదు, ఎందుకంటే మళ్ళీ ఆనియన్స్తో పాటు వేగుతాయి కాబట్టి మాడిపోయినట్టు అనిపిస్తాయి. కొంచెం హీట్ అయింది అనిపిస్తే చాలు. ఇది మాత్రం ఆప్షనల్ అండి, టేస్టింగ్ సాల్ట్. ఇది నాట్ ఫర్ హెల్దీ, కాకపోతే ఎప్పుడైనా అంటే వేసుకోవచ్చు, కానీ రెగ్యులర్గా అనేది వాడకూడదు అది. ఇప్పుడు ఆనియన్స్ వేస్తున్నా. ఇవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుంది కుక్కర్లో. ఇవి కొంచెం ఫ్రై చేద్దాం. అల్లం వెల్లుల్లి కూడా మిక్సీకి వేసేసుకున్నాను కదా రెడీగా. ఇదిగోండి, ఇలా మెత్తగా ఎక్కడ వెల్లుల్లి అనేది కనిపించదు. వెల్లుల్లి పొట్టు మాత్రం తీయను అసలు నేను ఎప్పుడు.
గోల్డెన్ బ్రౌన్ లైట్గా వస్తుంది. ఇదిగోండి చూసారా వచ్చేసింది. ఇప్పుడు ఇందులో టమాటా వేస్తున్నా. టమాటా వేయకుండా కూడా చేసుకుంటారు, నేను మాత్రం ఇప్పుడు టమాటా వేస్తున్నాను. ఇది కూడా కొంచెం మెత్తగా ఫ్రై అవ్వాలి టమాటో. పచ్చిమిర్చి వేసాను, మళ్ళీ కొంచెం లైట్గా కారం వేస్తాం కాబట్టి పచ్చిమిర్చి కొంచెమే వేసాను. ఇవన్నీ కలిపేయాలి బాగా. ఇలా బాగా కలిసిన తర్వాత కొంచెం వేగనిచ్చి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. హాలిడేస్ కదండి, పిల్లలు వచ్చున్నారు. ఇప్పుడు ఇవన్నీ కొంచెం మెత్తపడడం కోసమని సాల్ట్ వేస్తున్నా. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా మెత్తపడతాయి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, అది కూడా తక్కువ వేస్తానండి, ఎండలు కదా అందుకని కొంచెం అంత తక్కువ వేసాను. హాస్టల్స్లో ఉండి ఈ పిల్లలు సరిగా తినక మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడే కదా వాళ్ళు అడిగింది చేసి పెట్టగలం. ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత మంచి స్మెల్ వస్తుందండి, వీధి చివరి వరకు వస్తుంది. పుదీనా, ఇది కూడా నేను పెంచుకుంటున్న తోటలో పుదీనానే. కొత్తిమీర ఒకటే తీసుకొచ్చాం బయట నుంచి, ఎందుకంటే ధనియాలు వేయలేదు, ఇంకా వేయాలి. కొంచెం అంతా వేసుంటే అది అయిపోయింది. ఇవి కూడా వేసి బాగా కలిపేయాలి. ఇవంతా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం పసుపు, కొంచెం కారం, ఇందాక సాల్ట్ వేసాం కదా మనం, ఇది కొంచెం గరం మసాలా అండి. వాటర్ వేసుకున్నప్పుడు సాల్ట్ చెక్ చేసుకొని కొంచెం సాల్ట్ సరిపోకపోతే వేసుకోవాలి, అది మన టేస్ట్కి తగినంతగా. ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత ముందుగానే వాటర్ మెజర్మెంట్స్ కొలిచి పెట్టుకోవాలి. నేను 2 కప్స్ వేసాను కాబట్టి ఆ 2 కప్స్కి మామూలుగా అయితే 4, ఇవి 3.5 వాటరే, ఎందుకంటే ఆల్రెడీ రైస్ నానుంది కాబట్టి. ఈ స్టేజ్లో మనం సాల్ట్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవి బాగా తెరలాలి, 1 నిమిషం అలా ఉంటే బాగా తెరిలిపోతాయి. అదిగోండి ఇలా పొంగులు వస్తున్నాయి. ఇలా పొంగులు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న వాటర్ని నీళ్ళొంచేసి ఆ వాటర్లో వేసేసుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇలా వేసేస్తున్నా. ఆ వాటర్ ఏం పడకుండా ఓన్లీ రైస్ మాత్రమే వేయాలి. మళ్ళీ వాటర్ పడితే ఎక్కువ అయిపోతుంది, వాటర్ రైస్ మెత్తగా అయిపోద్ది. పొళ్ళు పొళ్ళుగా వస్తుందండి అసలు రైస్ అయితే కుక్కర్లో. ఇంత కూడా మెత్తగా అవ్వదు, చాలా బాగుంటుంది. అలాగే నీళ్ళు పడకుండా రైస్ని అంతటిని వేసి ఒకసారి అలా కింద నుంచి అంతా మసాలాలన్నీ రైస్కి మిక్స్ అయ్యేటట్లుగా కలిపేసి, ఎక్కువగా కలిపేయకూడదు. మూత పెట్టేద్దాం. ఇలా మూత పెట్టి జస్ట్ 3 విజిల్స్ రానిస్తే చాలు, పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది. ఈ 3 విజిల్స్ అయ్యేలోపు చికెన్ ఫ్రై చూపిస్తాను మీకు నేను. యమ్మీ యమ్మీ సూపర్ టేస్టీ ఫాస్ట్గా అయిపోయే చికెన్ ఫ్రై. ముందుగా చికెన్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకోవాలి, 1కి 2-3 సార్లు, ఎక్కువ సార్లే క్లీన్ చేసుకోవాలండి. ఇలా బాగా నీట్గా క్లీన్ చేసుకున్న దాంట్లో సాల్ట్, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మ్యారినేట్ చేయాలి. ఇది ఒక 30 మినిట్స్ అయినా మ్యారినేషన్ అవ్వాలి. మ్యారినేషన్ అయితేనే చికెన్ ఫ్రై బాగా వస్తుంది. ఇలా అంతా మ్యారినేట్ చేసుకొని అప్పుడు ఫ్రై చేస్తే ఫాస్ట్గా కూడా ఉడుకుతుంది ముక్క. ఏదో నా స్టైల్లో చూపిస్తున్నాను, చేస్తారు చికెన్ ఫ్రై చాలా రకాలుగా. నేను రెగ్యులర్గా చేసేది ఇలా చేస్తాను ఫాస్ట్గా, ఎక్కువ మసాలాలు ఏమీ వాడకుండా. ఈ ఎండలకి మసాలాలు వాడితే అస్సలు తట్టుకోలేము. దీంట్లో కూడా ఎక్కువ ఏం వేయనండి నేను, ఆనియన్స్, జీడిపప్పు ఫ్రైకి. పుదీనా, కరివేపాకు వాడతాను అంతే. ఇంకా బాండి పెట్టుకొని కొంచెం అంతా ఆయిల్ వేసుకోవాలి.
కొంచెం అంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక కొంచెం అంత స్పైసెస్ వేస్తున్నా. తక్కువే వేస్తానండి దీంట్లో, ఎందుకంటే రైస్లో కూడా వేసున్నాను కదా, మళ్ళీ ఇందులో కూడా వేస్తే ఎక్కువైపోతుంది. అందుకని ఉన్నట్టు లేనట్టుగా వేసాను. అవి ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేస్తున్నా. జీడిపప్పు కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయినట్టుంది. పచ్చిమిర్చి ఇవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు మూత పెడితే అవి తొందరగా మగ్గిపోతాయి. అవి మగ్గేలోపు మనం ఈ మ్యారినేషన్ అయిన చికెన్ని తీసి గోల్డెన్ బ్రౌన్ రావాలండి ఆనియన్స్, అప్పుడే బాగుంటాయి. మామూలుగా ఇలా పచ్చిగా ఉన్నప్పుడే మనం చికెన్ వేసామంటే అంత టేస్ట్ అనిపించదు, ఇంకా అవి వేగవు. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నా, లైట్గానే వేస్తున్నాను ఎందుకంటే చికెన్లో కూడా కొంచెం వేస్తున్నాను. చికెన్ వేసేస్తున్నా. ఇప్పుడు ఈ చికెన్ అంతా వేసేసి బాగా కలిపెట్టి ఆయిల్ అంతా చికెన్కి పట్టేటట్టు మసాలాలంతా అంతేనండి. 10 నిమిషాలు ఫ్రై చేసుకొని కరివేపాకు కొత్తిమీర పుదీనా వేసి దించేయడమే. చూసారా, ఇప్పుడు రైస్ చూపిస్తాను. 3 విజిల్స్ వచ్చి ఫిజర్ అంతా పోయిన తర్వాత చూసారా రైసు ఎక్కడ మెత్తగా అయినట్టు కానీ ఎక్కడ అట్లా నిమ్ముగా కూడా ఉండదు, పొడిగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మీకు సమ్మర్కి ఒక డ్రింక్ చూపిద్దాం అనుకుంటున్నాను. బాడీని కూలింగ్ ఏజెంటే ఇది కూడా. ఇది మస్క్ మెలన్. మనం మామూలుగా ముక్కలు కోసుకొని కూడా తింటాము, అప్పుడప్పుడు జ్యూసులు కూడా చేసుకుంటుంటాం ఇలాగా. దీన్ని ముందు నీట్గా క్లీన్ చేసుకొని పైన పొట్టంతా తీసేసి లోపల విత్తనాలు అవన్నీ కూడా తీసేసి ముక్కలు కోసుకోవాలి. కాయ చిన్నదే. ఇలాగా నీట్గా చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఈ ముక్కల్ని మిక్సీ జార్లో వేసేసుకోవాలి. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఇలా సూపర్ ఫాస్ట్గా జ్యూస్ చేసి ఇచ్చామంటే చాలా బాగుంటుంది. ఇది ఐస్. నేను ఇలాంటి మౌల్డ్స్లో కూడా ఐస్ పీసెస్ పెట్టుకుంటుంటాను. చిన్న పీసెస్ అయితే ఎక్కువ వేయాలి. ఈ మౌల్డ్లో ఏంటంటే ఈ ఒక్క పీస్ సరిపోతుంది పెద్దది. ఇప్పుడు ఇందులో పంచదార, లైట్గా కాచి చల్లార్చిన పాలు, కొంచెం అంత బైండింగ్ కోసమే అది. ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవడమే. జ్యూస్ మాత్రం సూపర్ టేస్టీగా ఉంటుంది, ట్రై చేయండి ఈ సమ్మర్లో. పుచ్చకాయలు, సపోటా, మ్యాంగో అవి కూడా చేసుకుంటాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో.